Zabardast Khatarnak Comedy Show. Order Ram Prasad and team, so let's welcome them. పాపం రామ్ ప్రసాద్ మిషన్ కొట్టలేకపోతున్నాడు. రామ్ ప్రసాద్ టైలరింగ్ షాప్ ప్రపంచంలో నెంబర్ 1 అండి. ఇంతకుముందు అమ్మాయిలండి 4 గుడ్డ మొక్కలు పట్టుకొచ్చి బట్టలు కొట్టమని చెప్పారు. ఇప్పుడు అమ్మాయిలు 4 గుడ్డలు వేసుకుని తిరుగుతున్నారు. ఇంకేం కొడతాను చెప్పండి. రెసిపీ చూడండి. ఈ గుడ్డ ఇచ్చి డ్రెస్ కొట్టమని చెప్పింది. చెప్పడం మర్చిపోయినా అందరిలాగే మనకు పిల్లం ఉందండి. మామూలుగా ఉండదు, యావరేజ్గా ఉంటది. కుట్టినవా ఇగో లంగా కుట్టావు కాదు. ఏమండి లంగా కుట్టావా అని అడగాలి. లేకపోతే నన్ను అనుకుంటారు అందరూ. ఏమండి ఊరందరికి మంచిగానే బట్టలు కుడతారు కదండి. నా కాడికి వచ్చేసరికి ఎందుకండి ఇంత డిలే చేస్తారు? చూసిండ్రా ఇంత మంచి చీరకు ఈ బ్లౌజ్ ఏమన్నా మ్యాచ్ అయిందా? పెళ్లికి మన ఇద్దరికి మ్యాచ్ అయిందా? కాలే. అలాగే నీ కట్టుకున్నట్లు నువ్వు బట్టలు కట్టుకో సరిపోద్ది. టైలర్ అంటే ఊరంతా మెచ్చుకునే బట్టలు కుడతాడు అనుకున్నా. ఊరంతా మిగిలిపోయిన వాటితో బట్టలు కుడతాడు. సర్లాకి ఎందుకండి సగం జాకెట్ కుట్టిండట. వచ్చి జాకెట్ కుట్టమంది 300 అడిగా. 150 కుట్టమని అడిగింది. ఎందుకు కుట్టని చెప్పి సగం కుట్టా అంతే. ఏమండి మా చెల్లి ఊరు నుంచి వస్తుంది. అవునా? 2 రోజులు ఊరేలేదు నువ్వు. ఇగో గిసాన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినావంటే నేను చెప్పు తెగుతుంది. బట్టలు కుట్టుకున్నాను చెప్పు కుట్టుకోలేని నేను. సరేగాని మధ్యాహ్నం తిన్నాక ఏం చేస్తున్నావు? లంచ్ చేస్తున్నా. అది కాదే లంచ్ కి ఏం చేస్తున్నావు అడిగా. లంచే చేస్తున్నాను. నువ్వు వెళ్ళి లంచ్ చేయి ముందు. సాంగ్ కరెక్ట్ గా సెట్ అయింది. చచ్చినోడా ప్రతి టైలర్ షాప్ దగ్గర ఎద ఉంటాడండి. ఇగో మా ఎద వీడు వచ్చేసాడు. ఏంట్రా ఏంటి పని ఏంటి? జాకెట్ కుక్కలు చింపేసి అంట కుట్టు. ఇది కుక్కలు చింపినట్లేదు, నువ్వు చింపినట్లు ఉంది. నన్ను మా ఊర్లో కొగ్గాడి కింద అంటారులే. ఇంకేంటి బోని అయిందా ఏమన్నా? ఇంకేం బోని వాళ్ళది ఏమండి లోపల దోమలు బాగా కుడుతున్నాయండి. లోపల దోమలతో కూడా బట్టలు కుట్టినావా? దోమలు మామూలు కుడుతున్నాయా? ఏమండి పిల్లగాడు బాగా మట్టి తింటున్నాడండి. ఏం చేయమంటారు? మట్టి తిన్నాక మూతి కడిగా అమ్మా. ఏమండి అబ్బాయి బోర్లు బాగా తింటున్నాడండి. తినకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొళ్ళు రాలగొట్టేయాలి. నీ దౌడపలు రాలుతాయి. వాడు నా కొడుకు. ఏంట్రా నా కొడుకు అంటుంది? నిన్ను ఎందులో కలపలేదేంటి? నువ్వు లోపలికి వెళ్ళు. త్వరగా వెళ్ళిపో, నా బిజినెస్ అవుతుంది. ఇప్పుడు మా ఓడ ఒకటి రావాలి, కాసేపు ఉంటానులే కానీ. ఒరే మా ఆవిడ ఈ చీర ఒకటే ఏడుపురా బాబు, తలనొప్పి వస్తుంది నాకు. ఈ హాల్లో టీవీ పక్కన జెండు బామ్ ఉంది కదా, రాసుకోలేపోయా? జెండు బామ్ అక్కడ ఉందా నీకెలా తెలుసు? ప్రతి ఇంట్లోనే అక్కడే కదా ఉంటది. సరేగాని మధ్యాహ్నం తినడానికి ఇంటికి రావచ్చు కదరా. ఆ చేపల పులుసు ఏం తింటాం లేరా? మా ఇంట్లో చేపల పులుసు నీకెలా తెలుసు? దారంటే వస్తుంటే స్మెల్ వచ్చింది. మా ఆవిడ అంతే, వంట చేస్తే వాడంతా వాసన వస్తుంది. ఓకే ఇడి మీ ఇంటికి వస్తే డేంజర్. ఇలా ఖాళీ కూర్చునే బదులు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు కదరా. నాకు ఇంతరా పెళ్లి, నువ్వు చేసుకున్నావు కదా. సరేగా రే ఆ తొందరగా గుట్టే, మా ఆవిడ అసలే ఏడుస్తుంది. అవును ఇవాళ డ్యూటీ ఏ షిఫ్ట్ నీది? నాది నైట్ షిఫ్ట్ రా. ఏరా ఏలే మామూలుగా అడిగాను పో. ఏరా నువ్వు మారవా? ఎంత మారను, నాది నైట్ షిఫ్ట్. డేట్ షిఫ్ట్ మారా. మనిషి దున్నపోతావు, సిగ్గుచరం లేదా? ఎరా నువ్వు కొలతలు తీసుకో, కరెక్ట్ గా చెప్తాను విను. లెక్క ఎలా రాసుకోవాలంటే ఎగ్జాక్ట్ గా ఉండాలి, లెక్క మారకూడదు. నడుచే చెప్పండి. 32 47 76 దాని 3 తీసేయి. 42 కలుపు. మిగతా సామాన్లు అడిగితే నువ్వు తీసుకోదేరా?
కొలతలు తీసుకో. మనిషి వద్ద దున్నపోతురా, నీకు ఎన్నిసార్లు చెప్పను? ఓసారి పని చేయడం చేత కదా నీకు. సరిగ్గా కింద తీసుకో, కింద ప్యాంట్ది ఎడంకా తీసుకుని తత్తాను. ఏ గాడిదే, సిగ్గుసరం లేదు నీకు? ఇలాంటి వేషాలు నా దగ్గర కొంచెం అయిపోయి. ఇప్పుడు సరిగ్గా ఏదైనా తీసుకోవాలంటే కరెక్ట్ గా ఉండాలి. మరి ఐరన్ రాడ్లు అయిన తర్వాత మామూలుగా ఉండదు కదా. ఏం మనిషివిరా నువ్వు? ఏం మనిషి? ఇది ఎప్పటిదిరా? ఇది మన కొద్ది కాదురా, ఆ ఐరన్ రాడ్లు ఎప్పటివని అడుగుతున్నాను నేను. అరే రే రే రే, ఒక్కడ కూడా పని చేయడంటే నువ్వు తీసుకోవరా? తీసుకో. అదే బొత్తం చూడిపోయింది చూడు, సరిగా గుర్తుది. ఆ డబ్బులు ఏం చేసావు నువ్వు? అయిపోయిందండి. అయిపోయిందా? మరి ముందు బట్టలు ఊడిపోయిందా, దాన్ని కొట్టవా నువ్వు? అడ్వాన్స్ అంటే పంపి, వాడికి పంపివా నువ్వు. ఏ ప్రసాద్, నా బట్టలకు పాకెట్ కుట్టలేదంటే? ఒరే దమ్ముడి, ఉద్యోగం లేనోడు నీకు ఇంత పాకెట్లు. మరి నీకుందేంటి? సిగరెట్ ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు. వెళ్ళిపో ఎక్కడి నుంచి. ఒరే నన్ను వ్యాపారం చేసుకునేవా ఏంటి తప్పుడు మాకు? నేను సాయం చేస్తున్నాను కదా. ఏం సాయం చేస్తున్నావు? టవల్ కొన్ని బొక్కలు పడ్డాయి, కుట్టేవా? ఒరే మొత్తం బొక్కలు టవల్ ఎక్కడ ఉంది ఇందులో? మన నీ షాప్ దగ్గర కొన్నది. కొడతాలే తర్వాత. ఈ ప్యాంట్ కి ఏంట్రా జిప్ వెనకాల పెట్టావు? అర్జెంట్ వస్తే ఎలా పోసుకోవాలి? వెనక్కి తిరిగి పోసుకో. 2 రోజుల నుంచి ఊర్లో కనపడతలేదేంటి? మరదలు వచ్చింది కదరా, 20 లక్షలు కట్నం, పెళ్లి కూడా కుదిరింది. 20 లక్షలు ఇస్తున్నావు నువ్వు? నేనెందుకు ఇస్తారా? వాళ్ళే ఎకరం పొలం కూడా ఇస్తున్నారు. ఏంటి పొలం ఇచ్చి పిల్లని ఇస్తున్నారా? ఏంట్రా ఏడు ఆడితో పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది, బయటికి వెళ్ళి కుట్టే ముందు. ఏంటి ఇవాళ అసలు బోని ఎవరు రాలేదండి? ఇదిగో అబ్బాయి, ఈ జాకెట్ వెనక అలాగే కిటికీలు కుట్టు. అంటే మీ తొంగి చూడొచ్చా? సరే గానీ బిల్ ఎంత అయింది? 3000 అయింది. 3000? ఇప్పుడు 3000 ఎక్కడ పోవాలి? మా ఆయన ఊర్లో కూడా లేడబ్బా. 3000 నన్ను ఇచ్చేమంటావు ఏంటి? నీకు దండం పెడతాను, వ్యాపారం చేసుకునేరా. ఇవన్నీ కదా ఆడుతేంటి కానీ ఆ కొలతలు తీసుకుంటాను. శారీ కుట్టమన్నావు కదా. కొలతలు తీసుకోవడం ఏంటి? నిన్న సాయంత్రం వచ్చినప్పుడు కొలతలు తీసుకున్నావు కదా, ఆ టైం కరెంట్ కూడా పోయింది. నేను ఇంట్లో లేనే. మరి ఎవరు తీసుకున్నారు? భోజనంకి వెళ్ళినప్పుడు. మన రాత్రి నువ్వు భోజనానికి వెళ్ళావు కదా, అప్పుడు కరెంట్ పోయినప్పుడు వచ్చిందిలే. నేనే కొలతలు తీసుకుని పంపించా. ఎలా అనిపించింది ఈ స్కిట్ కృష్ణ భగవాన్ గారు? చాలా బాగుందండి రామ్ ప్రసాద్, మంచి ఐడియా. సంటి చాలా బాగా చేశాడు, అందరూ అద్భుతంగా చేశారు. ఐడియా చాలా కొత్తది ఉంది, వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్, సింపుల్ గా ఉంది కానీ ఫెంటాస్టిక్. అండ్ చంటి గారు మీ టైమింగ్, మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంది. వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. సుజాత, శాంతి అందరూ బాగా చేశారు. Thank you so much to Dr. Ram Prasad and team.